అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. మీరు చూస్తూనే ఉన్నారు. మేము చేసే ధర్మ కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్‌లో మేము ఏ విధంగా చేస్తున్నామో, చాలా మంది హిందువుల్ని జాగ్రత్త పరుస్తున్నాం. అదే విధంగా ఎంతోమంది తెలియక మతం మారిన వారిని కూడా మేము మళ్ళీ తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువస్తున్నాము. అయితే మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చాలామంది అనుకుంటారు గ్రామాల్లోకి వెళ్లి హిందూ జాగృతం చేయడం చాలా సింపుల్ అనుకుంటారు. నిజం చెప్పాలంటే అక్కడ వాళ్ళు చాలామంది సీరియల్ చూడడము, లేదు అనంటే ఇంట్లో గొడవలు అయ్యే పడతారు గానీ, ఏం జరుగుతుంది అసలు ఈ మత మార్పిడి ముఠాలు ఏ విధంగా చాప కింద నీరులా వస్తున్నాయనే విషయం వాళ్ళకి చాలా మందికి తెలీదు. అందుకే సోషల్ మీడియా సైతం చొచ్చుకోపోలేని చోటికి మేము వెళ్లి అక్కడ హిందువుల్ని జాగ్రత్త పరుస్తున్నాం. తెలియక మతం మారిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నాము. అయితే దీనికి ఏంటంటే మేము రావడానికి, పోవడానికి ఇప్పుడు ఒక వెహికల్ ఉంది కాబట్టి దాంట్లో మేము ఆ కార్యకర్తల్ని తీసుకెళ్తున్నాం, తీసుకువస్తున్నాము. వెహికల్‌కి మేము పోయించినప్పుడల్లా మాకు పెట్రోల్ ఏంటంటే మినిమమ్ 500 నుంచి ఎక్స్‌ట్రా అంటే ఇంకా ఒక 100కు అట్లా పైన కిలోమీటర్లు వెళ్తే ఒక హైదరాబాద్ లాంటి అంటే మినిమమ్ ఒక హైదరాబాద్ గానియండి, లేదు అంటే ఒక 150 అలా కిలోమీటర్స్ అనుకున్నా గానీ, మాకు 2000 మీద మాకు పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది. అవన్నిటిని ఎలా భరిస్తున్నామో, ఎలా చేస్తున్నామో మాకు తెలీదు గానీ, వచ్చిన దాంట్లోనే ఎవరికో ఒక్కోళ్ళకి ధర్మాత్ములు ఎవరో ఒకళ్ళు మాకు ఎప్పుడో ఒక్కసారి ఫోను జేసి ఆ టైంకి మాకు ఆదుకుంటున్నారు. కానీ దాంతో పాటు ఈ స్వల్పకాలిక జీతభత్యాలుంటాయన్నమాట మాతో పాటు వచ్చే. అలాగే ఇక్కడ మాతో పాటు పనిచేసే మన కార్యకర్త రజిత గారు గాని, మన దగ్గర ఏంటంటే సోషల్ మీడియా చూసుకుంటుంది. అదే విధంగా మాతో పాటు గ్రౌండ్ లెవెల్‌లోకి వస్తుంది. వారికి స్వల్పకాలిక గౌరవ వేతనాలనొచ్చు. వాళ్ళకేంటంటే మేము వాళ్ళకు ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా దీన్ని విస్తృతపరచాలి అనంటే మాకంటూ కొంత సైన్యం గావాలి. ప్రతిరోజు టైమ్ ఇవ్వమంటే అందరూ ఇవ్వరు కాబట్టి మేము పూర్తి సమయ కార్యకర్తలను కూడా మేము పెట్టుకోవాలనుకుంటున్నాము. దీనికి మీ వంతు ఆర్థిక సపోర్ట్ మేము అడుగుతున్నామండి. గ్రౌండ్ లెవెల్‌లో ఎన్నో మాకు కష్టాలుంటాయి. ఆ కష్టాలనేటివి మీకన్నీ చూయించము. అసలు కేవలం మీకు చూయించాల్సింది మేము రిజల్ట్ చూపిస్తున్నాం. మేము రీజన్స్ మేము చెప్పము. రిజల్ట్ చూపిస్తున్నాం. కానీ మీరు చేయాల్సిందేంటంటే, మన మోక్ష ధర్మ ట్రస్ట్ అనేటిది ఎంత ఆర్థికంగా బలోపేతంగా ఉంటుందో, మేము అంతకు మించి రెట్టింపు ధర్మ కార్యక్రమాలు చేసి చూపిస్తాము. అదే విధంగా ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఈ ధర్మ పరిరక్షణ కొరకై ముందుకు రావాలి అనంటే, మాలాంటి వాళ్ళు నిలదొక్కుకోవాలి కదండీ! సో, ప్రతి ఒక్క హిందువుకు ఇది ఆలోచించండి. మేము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. జై శ్రీరామ్ అండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు దాకా చెప్పారు గదా! మేము గ్రౌండ్ లెవెల్‌లో ఎలా చేస్తున్నాము, గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రతీదీ మీకు వీడియో రూపంలో పెడుతున్నాము. మేము ఎలా హిందువుల్ని జాగృత పరుస్తున్నాము, ఎలాంటి కాలనీస్‌కెళ్తున్నాము, ఎలాంటి ఇళ్లలోకెళ్తున్నాము, క్రైస్తవుల్ని ఎలా హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నాము, వాళ్ళకి ఎలా వివరిస్తున్నాము. మేము గ్రౌండ్ లెవెల్‌లో ఎళ్ళినప్పుడు అలాంటి వీడియోలన్నీ మీకు పెడుతున్నాము. అలాగే మేము ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలియవు అక్కడ. ఎలా ఎదుర్కొంటున్నాము, వాళ్ళతోటి ఎలా మాట్లాడుతున్నాము, ప్రతీదీ మీకు పెట్టలేకపోతున్నాము. ఎందుకంటే ఓన్లీ మీకు ఇప్పుడు చెప్పినట్టు రిజల్ట్ మాత్రమే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు విన్నారు మేము ఎలా ఎదుర్కొంటున్నాము ఏంటని ప్రతిదీ మీకు మేము చెప్పుకోలేము. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు మాకేం అవసరం అని మన హిందువులే అంటారు కాబట్టి మీకు ఓన్లీ రిజల్ట్ మాత్రమే మేము అక్కడ చూపిస్తున్నాము. ఇప్పటి వరకు మేము ఈ సిట్యుయేషన్ ఉండడానికి సహకరించిన ప్రతి మోక్ష ధర్మకి ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఓన్లీ పాత వాళ్ళే కాకుండా ఇంకొంచెం కొత్త వాళ్ళు ముందుకు రావాలి. ఏ విధంగా అయితే క్రైస్తవ మత వ్యాప్తికి ఓన్లీ క్రైస్తవ మత వ్యాప్తికి వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతగా సహకరించాలో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటున్నానండి. నేను కొత్తగా మన మోక్ష ధర్మకు సహకరించాల్సిన వారు కాదు, సహకరించాలి ఖచ్చితంగా. మేమే కాదు మాలాంటి కార్యకర్తలను హిందూ గ్రౌండ్ లెవెల్‌లో, గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో మాలాంటి వాళ్ళని తయారు చేయాలంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మేము గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ఎక్కువ చేయాలంటే మీ సపోర్ట్ కూడా మాకు ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు గౌరవ వేతనంగా కొందరికి కార్యకర్తలకి మహిళా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి గౌరవ వేతనంగా ఇస్తున్నాము. జీతము అనొద్దండి. మీరిచ్చిన దాంట్లో వాళ్ళకి కూడా కొంచెం గౌరవ వేతనంగా ఇస్తున్నాము. అలాగే మాకు వెహికల్‌కి కావాలి. పెట్రోల్ ఖర్చులు కావాలి. మోక్ష ధర్మకు ఆర్థికంగా 2 సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ పైన మేము మన మోక్షధర్మ సంస్థ యొక్క అకౌంట్ వివరాలు ఇస్తున్నాము. అలాగే చివర్లో దానికి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాము. ఖచ్చితంగా హిందువు అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా మాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే అవతల మనకు ఉన్న క్రైస్తవులది ఆర్థిక శక్తి అనేది చాలా ఉంది వాళ్ళ దగ్గర. అందుకే వాళ్ళు అంతగా మతమార్పిడులు చేస్తున్నాము. మా దగ్గర ఏం లేకపోయినా కానీ మేము ఉన్నంతలోనే మేము ఎక్కువ పని చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇది వింటున్న ప్రతి ఒక్క హిందువు యొక్క బాధ్యత అండి. క్రైస్తవ మాఫియాని మనం అడ్డుకోవాలంటే క్రైస్తవ మాఫియా అండి అది. ఆ మాఫియాని అడ్డుకోవాలంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. మోక్షధర్మ ట్రస్ట్ గూగుల్ పే నంబర్, ఫోన్ పే అన్నీ ఉంటుందండి. 7013868303 7013868303 లేదా 9959577207. ప్రతి ఒక్కరూ సహకరించండి. ఇంకోసారి చెప్తున్నామండి. మోక్షధర్మ ట్రస్ట్ 7013868303 అండ్ 9959577207. సో ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు తోచినంత భగవంతుని ధర్మ కార్యక్రమం కొరకు మీ వంతు సహకారం అందించగలరని మనవి. జై శ్రీరామ్.